బ్రైడల్ మేకప్ స్టూడియోస్. సో బ్రైడల్ మేకప్ బిజినెస్ కి ఎంత డిమాండ్ ఉంది మార్కెట్ లో. సో మనం చూస్తుంటే దీనికి సంబంధించి మార్జిన్ మినిమం 40% వరకు ఉంటుందంట. అదేవిధంగా దీనికి సంబంధించి ఎంత పెట్టుబడి అవుతుంది, ఎలాంటి ప్లేస్ లో మీరు బ్రైడల్ మేకప్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది, దీనికి సంబంధించి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, అండ్ దీనికి సంబంధించి టర్న్ ఓవర్, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. బ్రైడల్ మేకప్ మనం చూస్తున్నట్లయితే వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో మనం చూస్తున్నట్లయితే లాస్ట్ ఇయర్ వెడ్డింగ్ సీజన్ అంట ఆల్మోస్ట్ 145 లక్షల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారంట భారతీయులు, మన ఇండియన్స్. ఈ సంవత్సరం మరి 10 కోట్ల కాస్త ఇంకా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి అంటున్నారు. సో కాబట్టి దీనికి సంబంధించి చాలా డిమాండ్ అయితే ఉంది. ఈవెన్ కరోనా వచ్చినా కరోనా వెళ్ళిపోయినా సో ఎప్పుడు కూడాను ఎవరైనా సరే కూడా ఇది లైఫ్ లో వచ్చేటువంటి ఒక మెమరీ కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. సో అందులో భాగంగానే ఈ యొక్క బ్రైడల్ మేకప్ కి చాలా డిమాండ్ అనేది పెరిగింది మార్కెట్ లో. దీనికి సంబంధించి నేను 3 months ago ఒక ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది పాలకొల్లులో బ్రైడల్ మేకప్ కి సంబంధించి. డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది, మీరు వెళ్ళి ఆ వీడియో కూడా చూడొచ్చు. సో అయితే దీనికి సంబంధించి బ్రైడల్ మేకప్ కి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, సో ప్రస్తుతం మార్కెట్ రీసెర్చ్ ని బట్టి మీరు ఎక్కడ ఈ బిజినెస్ కనుక పెట్టుకోవాలనుకున్నట్లయితే మీ యొక్క డబ్బులను బట్టి, సో మీరు కనుక డబ్బులు బాగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలము అనుకున్నట్లయితే సో మీరు మంచిగా 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలతో ఈ యొక్క బిజినెస్ ని మొదలు పెట్టుకోవచ్చు. లేదు మీరు కనుక తక్కువలోనే ఖర్చు చేసుకోవాలి, అంత డబ్బులు కానీ మీ దగ్గర లేవు అనుకున్నట్లయితే మీరు 1,00,000 రూపాయలతో కూడా మొదలు పెట్టుకోవచ్చు, 50,000 రూపాయలతో కూడా మొదలు పెట్టుకోవచ్చు. కాకపోతే అక్కడ బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అయితే ఇక్కడ ఏంటి అంటే సో బ్రైడల్ మేకప్ కి సంబంధించి మీకు ఎంత కాదనుకుని ఒక మంచి ప్లేస్ లో కనుక మీరు పెట్టుకోవాలనుకున్నట్లయితే 500 square feet 400 square feet వరకు ప్లేస్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎందుకు అంటే పెళ్లి వాళ్ళు చాలా మంది కూడాను డైరెక్ట్ గా అక్కడికి వచ్చేసి రెడీ అయి కూడా వెళ్తూ ఉంటారు. లేదు అంటే మీరు ఆ యొక్క ప్లేస్ కి వెళ్ళి అక్కడ మీరు వాళ్ళని రెడీ చేయాల్సి ఉంటుంది అనమాట. లేదు మీ దగ్గర కనుక మంచి బ్రైడల్ సెటప్ కి సంబంధించి మంచి స్టూడియో కనుక ఉన్నట్లయితే సో వాళ్ళే డైరెక్ట్ గా మీ దగ్గరికి వచ్చి రెడీ అయ్యి వెళ్తారనమాట. సో ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కోర్సెస్ అనేవి మార్కెట్ లో చాలా అవైలబుల్ గా ఉన్నాయి. మీరు బ్రైడల్ మేకప్ కి సంబంధించి కోర్సెస్ లో జాయిన్ అయ్యి 3 months అని 6 months 1 year ఈ విధంగా కోర్సెస్ అన్ని కూడా ఉంటాయి అనమాట మార్కెట్ లో. ఆ కోర్సెస్ కూడా ఏముంటాయి డిస్ప్లే లో నేను ఇస్తాను, వెళ్ళి చూడు. అక్కడికి వెళ్ళి మీరు కూడా ఆంధ్రప్రదేశ్ తెలుగు స్టేట్స్ లో నేను ఎక్కడెక్కడ ఉంటాయో నేను లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క కోర్స్ ని కూడా మీరు నేర్చుకొని ఈ యొక్క బిజినెస్ మొదలు పెట్టుకోవచ్చు. అయితే దీనికి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 5 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది మినిమం. సో మాక్సిమం మీరు 10 లక్షల రూపాయలతో కూడా మొదలు పెట్టుకోవచ్చు. అండ్ లేదు తక్కువ అనుకుంటే 50,000 రూపాయలతో కూడా మీరు మొదలు పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి రా మెటీరియల్ ఎక్కడ తీసుకోవాలి. సో ఎందుకు అంటే ఫేస్ అనేది చాలా చాలా సెన్సిటివ్. సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క ప్రొడక్ట్స్ ఎక్కడైతే తీసుకుంటున్నారో వాటిని మంచిగా బ్రాండెడ్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి అవి మార్కెట్ లో రీసెర్చ్ చేసి ఏవైతే బ్రాండ్స్ ప్రెసెంట్ మార్కెట్ లో నైకా, మేకప్ స్టూడియో, మ్యాక్, ప్యాక్, సో కొన్ని రకాలు ఉన్నాయన్నమాట. సో అవి ఏవైతే హెల్త్ కి మనుషులు అందరికీ కూడాను సెట్ అవుతాయో ఇఫ్ పాసిబుల్ డాక్టర్ పర్యవేక్షణ కూడా మీరు కనుక ఆ పర్మిషన్ తీసుకొని ఆ స్కిన్ డాక్టర్, డర్మటాలజిస్ట్ దగ్గర నుంచి సో ఈ యొక్క ప్రొడక్ట్స్ కనుక మీరు తెచ్చి పెట్టుకుంటే ఇంకా బెస్ట్, ఎందుకంటే ఆ ప్రూఫ్ కూడా మీ దగ్గర ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనమాట. మీ షాప్ ఎస్టాబ్లిష్మెంట్ కి సంబంధించి మీకు LLP రిజిస్ట్రేషన్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. లేదు కనుక సోల్ ప్రొప్రైటర్షిప్. సో మీరు సింగిల్ ఇన్వెస్టర్ అయితే సోల్ ప్రొప్రైటర్షిప్, లేదు మీరు కనుక ఒక 2 members తో కనుక కొలాబరేట్ అయ్యి సో పార్ట్నర్షిప్ గా చేస్తున్నట్లయితే మీరు పార్ట్నర్షిప్ సంబంధించి పార్ట్నర్షిప్ లైసెన్స్ అనేది ఒకటి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. బ్రాండ్ రిజిస్ట్రేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మార్కెటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మార్కెటింగ్ లేనిదే ఏ బిజినెస్ కూడా ముందుకు వెళ్ళదు. సో చాలా మంది కూడా చాలా డబ్బులు పెట్టి మా బిజినెస్ స్టార్ట్ చేస్తారు, కానీ ఎందుకు సక్సెస్ అవ్వరంటే జస్ట్ బికాస్ ఆఫ్ మార్కెటింగ్. మనం చూస్తున్నాం బ్రాండ్స్ అని, యాపిల్, ఐఫోన్ మనం చూస్తున్నాం కదా, ఇన్ని లక్షలు ఆల్వేస్ ఈ యొక్క బ్రాండ్ అలా అంత బాగా క్రియేట్ చేసుకున్నారు. అలాగే మీ యొక్క బ్రాండ్ ని కూడా అలా క్రియేట్ చేసుకుంటే మంచిగా మీరు కస్టమర్స్ అందరికీ కూడా రీచ్ అవ్వచ్చు అనమాట. సో దీనికి సంబంధించి మీరు ఎట్లా ఈ యొక్క మార్కెటింగ్ చేసుకోవాలనుకున్నట్లయితే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, నేను ప్రతి వీడియోకి చెప్తున్నాను. సో సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకోండి. అట్ ది సేమ్ టైం ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. సో ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ వీటిలో ఉన్నారో యూట్యూబర్స్, వాళ్ళతో మీరు కొలాబరేట్ అయ్యి వాళ్ళకి మీరు మీ యొక్క ప్రొడక్ట్స్ ఇవ్వడమో లేదంటే వాళ్ళకి డిజైన్స్ ఇవ్వడమో చేసి వాళ్ళ నుంచి కనుక మీరు ప్రమోట్ చేసుకున్నట్లయితే సో మంచి రీచ్ ఉంటుంది, చాలా తక్కువ కాలంలోనే రీచ్ ఉంటుంది. సో అంతెందుకండి, సో ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే పర్టికులర్ మూవీకి సంబంధించిన PR వచ్చేసి ఆ పర్టికులర్ ఛానల్స్ ఏవైతే ఛానల్స్ ఉన్నాయో ఆ ఛానల్స్ అందరికీ కూడాను ఆ యొక్క ఫీడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం సెలబ్రిటీస్ అందరూ కూడా వాళ్ళ ఇంటర్వ్యూస్ అన్ని ఇస్తూ ఉంటారు. సో ఇవంతా ఎందుకు, సో జస్ట్ టు రీచ్ అనమాట. సో కాబట్టి అక్కడ కూడా ఏంటంటే ది బెస్ట్ త్వరగా అందరికి రీచ్ అయిపోతూ ఉంటుంది. సో కాబట్టి అట్లాగా మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ ని కూడా హెల్ప్ తీసుకోండి. ఈ విధంగా మీ యొక్క బ్రాండ్ ని మీరు ప్రమోట్ చేసుకోండి, మార్కెటింగ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం మీకు ఎవరైతే కస్టమర్స్ వస్తారో కస్టమర్స్ దగ్గర నుంచి రివ్యూస్ తీసుకోండి. సో రివ్యూస్ కనుక తీసుకొని వాటిని షార్ట్స్ రూపంలో కనుక మీరు అప్లోడ్ చేసినట్లయితే అది కూడా మీకు మంచి రీచ్ వస్తుంది అండ్ మీ యొక్క మార్కెటింగ్ కి ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఈ విధంగా మీరు
మీరు బిజినెస్ మొదలు పెట్టుకోండి. అట్ ద సేమ్ టైం మీకు సంబంధించి ఏదైనా లోన్స్ కనుక కావాలి, బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే మీకు ముద్రా లోన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది మార్కెట్ లో. సో ఈ లోన్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, తీసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఎంత కాదనుకున్నా మన ఇండియాలో ఒక్క పర్సన్ కి మేకప్ చేయడానికి ఆల్మోస్ట్ 10,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు తీసుకుంటున్నారు అనమాట. సో మేకప్ లో భాగంగా ఏమేమి వస్తుంటాయో లిస్ట్ ఇస్తాను, ఆ లిస్ట్ కూడా మీరు చూడండి, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నట్లు. వాటికి సంబంధించి హెయిర్ కావచ్చు, తర్వాత సో వాట్ ఎవర్ ద బ్రైడల్ కి సంబంధించి మేకప్ ఉంటుందో అవంతా కూడా ఏవేవి ఇంపార్టెంట్ థింగ్స్ అవంతా కూడా లిస్ట్ ఇస్తాను, ఈ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నట్లు చూడండి. ఇవి పర్టికులర్లీ ఉండేలాగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ కావచ్చు, క్వాలిటీ అయితే మీరు ఇస్తారో ఖచ్చితంగా మీకు మంచి రీచ్ ఉంటుంది, మంచిగా డబ్బులు కూడా రావడం జరుగుతుంది. ఎంత కాదనుకున్నా ఒక్క పెళ్లికి ఒక్క రోజు ఇద్దరు ముగ్గురికి లేదంటే 10 మందికి వేస్తే ఈజీగా మీకు ₹1,00,000 వరకు డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఒక్క పర్సన్ కే 10,000 రూపాయల నుంచి 30,000 అంటే అర్థం చేసుకోండి. సో దీనికి ఎంత డిమాండ్ ఉందో మార్కెట్ లో. అండ్ అందరూ కూడా అందం వైపు దృష్టి చూపిస్తూ ఉంటారు, పర్టికులర్లీ లైఫ్ లో జరిగేటువంటి ఒకే ఒక ఈవెంట్ కాబట్టి ఖచ్చితంగా ఇది నెసెసరీ. అందరూ కూడా మేకప్ చేసుకుంటూ ఉంటారు. సో కాబట్టి మీరు మంచిగా మార్కెటింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పటి వరకు చెప్పిందంతా కూడా నేను ఒక షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేస్తాను. సో సమ్మరీ అన్నమాట, బ్రైడల్ మేకప్ స్టూడియో ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు ₹1,00,000 నుంచి ₹10,00,000 వరకు ఖర్చు అవుతుంది. దీనికి సంబంధించి మార్కెట్ లో లోన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి, ముద్రా లోన్. మీరు మంచిగా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకొని సిఐ దగ్గర గానీ లాయర్ దగ్గర గానీ బ్యాంక్ తీసుకువెళ్ళండి. ఆ తర్వాత మంచిగా ప్రమోట్ చేసుకోండి. బ్రాండింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. లైసెన్సెస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క కంపెనీ రిజిస్ట్రేషన్ సంబంధించి బ్రాండ్ రిజిస్ట్రేషన్ ఒకటి చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ కూడా ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. GST రిజిస్ట్రేషన్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మార్కెటింగ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో మంచిగా మార్కెటింగ్ చేసుకోండి. ఎంత కాదనుకున్నా ఒక్క రోజుకి మీకు ఈజీగా ₹50,000 నుంచి ₹1,00,000 వరకు డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు కనుక ఫుల్ ప్లెజ్డ్ గా ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది. పెళ్లిళ్ళు, ఫంక్షన్స్, బర్త్డేస్, పార్టీస్ ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి వీటన్నిటిలో కూడా వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. కనుక మీరు ఒక్క నెలకే ఈజీగా 10 లక్షలు యావరేజ్ గా చెప్తున్నాను, అంతకంటే ఎక్కువ 10 నుంచి 20 లక్షల రూపాయల వరకు డబ్బుల్ని మీరు సంపాదించవచ్చు. సో అది అన్నమాట. సో దట్స్ ఇట్ గైస్. మీ అందరికీ కూడా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో ఇప్పుడే వెళ్ళి మీ యొక్క బిజినెస్ మొదలు పెట్టండి. మీకు గనుక ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ చేయొచ్చు. సో నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్ as యూట్యూబ్. అండ్ ఇంకొక విషయం, మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన ఫ్రీడమ్ యాప్లో ఆల్మోస్ట్ 1200కు పైగా ఫార్మింగ్, బిజినెస్, మనీ రిలేటెడ్ కోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటిని మీరు ఇప్పుడే వెళ్ళి నేర్చుకొని మీ యొక్క బిజినెస్ని మొదలు పెట్టండి. అట్ ది సేమ్ టైం మన ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. మరొక బిజినెస్ ఐడియాతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకొక విషయం, మన ఇన్స్టాగ్రామ్లో ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు అని చెప్పి ఒక పేజ్ ఉంది. ఆ పేజ్ ఇప్పుడే వెళ్ళి ఫాలో అవ్వండి. అదేవిధంగా డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంది. ఆ లింక్ ని కూడా క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీడమ్ యాప్ ఇప్పుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.